సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. తమ్ముడు, సర్వ సృష్టికి అంటే ఎవరో ఒక అభగ్యుడు ఏం చేశాడు అని అంటే, సర్వ సృష్టిగా అన్నాడు కాబట్టి జంతువులు కూడా ఆ సృష్టిలో ఒక భాగం అని చెప్పి జూలో ఒక సింహాల బోన్లోకి వెళ్ళి వాటికి సువార్త ప్రకటించడానికి చేసినప్పుడు అవి ఈ క్రూరమైన జంతువులు కాబట్టి ఏం చేశానంటే తనేదో వాటికి ఇబ్బంది కలుగు చేస్తున్నాడు అనుకుని చంపేసేయాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అంటే దాని అర్థం ప్రతి ఒక్క మనుషునికి. అయితే ప్రతి సర్వ సృష్టికి అనే మాట ఎందుకు వాడబడిందనంటే ఈ తరగతికి చెందిన వారికి సువార్త ప్రకటించాలి, ఇగో ఈ కులానికి చెందిన వారికి సువార్త ప్రకటించకూడదు, ఈ రంగులో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాలి, ఈ రంగు వాళ్ళకి ప్రకటించకూడదు అనే తారతమ్యం ఏది ఉండకూడదు. ఆఖరికి స్త్రీ పురుషుడు అనే భేదం కూడా ఉండకూడదు, దాసుడు యజమాని అనే భేదం కూడా ఉండకూడదు. ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అని, సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొన వలన మీరు వారికి బోధించండి అని చెప్పి.